स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత భూపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. ఇది విశుద్ధ భగవద్గీత. ఇందులో అష్టాదశాధ్యాయం 18వ అధ్యాయంలో కర్తలు ఎన్ని రకాల కర్తలు ఎన్ని రకాలు? మూడు రకాలు గురుజీ. ఇంకా కర్మలు ఎన్ని రకాలు? కర్మలు కూడా మూడు రకాలే. అన్ని మూడు రకాలే. కర్తలు మూడు రకాలే, కర్మలు మూడు రకాలే, దానం మూడు రకాలే, తపస్సు, యజ్ఞము అన్ని మూడు రకాలే. అలాగే బుద్ధి ఎన్ని రకాలు? మూడు రకాలే. ధృతి ఎన్ని రకాలు? మూడు రకాలే. ధృతి అంటే ధారణ చేయడం అనేది ఉంటుంది. ధారణ కూడా మూడు రకాలే. 30వ శ్లోకం 29వ శ్లోకం చెప్పడం జరిగింది. బుద్ధి ధృతి. బుద్ధేర్ భేదం ధృతే చైవ. బుద్ధే భేదం ధృతే చ ఏవ. ధృతేశ్చైవ గుణతః త్రివిధ. అంటే గుణాలను బట్టి త్రివిధం శృణు. ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ అని 20వ శ్లోకం చెప్పడం జరిగింది. వేరువేరుగా విడివిడిగా, పృథక్ అంటే విడివిడిగా మూడు విధాలు, త్రివిధం. 30వ శ్లోకం సాత్వికి బుద్ధి. సాత్విక బుద్ధి మూడు రకాలు. అంటే బుద్ధులు మూడు రకాలు అయితే సాత్వికి, రాజసి, తామసి. సాత్విక, రాజసిక, తామసిక. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యకార్యే భయ అభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. కొత్త పుస్తకంలో బుద్ధి కింద దావత్తు మహాప్రాణం, అది అంటే జట ఉండాలి, ఒత్తు దావత్తు. బుద్ధి కింద దావత్తు దిద్దుకోండి. ప్రవృత్తి నివృత్తి. ఏది ప్రవృత్తి, ఏది నివృత్తి, ఏది కార్యం, ఏది చేయకూడదు, అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఈ భయాలు బంధమోక్షాల గురించి తెలుసుకొని చేసే బుద్ధి అది సాత్విక బుద్ధి. విచక్షణ, వివేకం ఉంటుంది అనమాట. తెలుగు అర్థం చెప్పండి విప్రనారాయణ గారు. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. 30. ప్రవృత్తి నివృత్తులను, కార్యకార్యములను, భయాభయములను, బంధమోక్షమును ఎరుగు బుద్ధి సాత్విక బుద్ధి అనబడును. ఏ కార్యం ఆచరింపవలేనో, దేనిని ఆచరింపరాదో, ఏది ఆరంభింపవలేనో, ఏది విడవలేనో, ఏది చేసినా తనకు భయము వాటిల్లునో,
ఏది చేసినందునకు తనకు భయపడవలసిన స్థితి కలగదో బంధమోక్షములనేమో ఎరుంగు బుద్ధి సాత్వికమగును. ఓం. శబ్దాలకు పదాలకు అర్థం రాయకుండా నేను రాయడం జరిగింది. ఎందుకంటే పదాలు అవే పదాలు. ప్రవృత్తి, నివృత్తి, కార్యము, అకార్యము, భయము, అభయము, బంధం, మోక్షం సరళంగా ఉంది కాబట్టి అర్థం రాయనట్టు అనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి గమనించండి. అంటే కొన్నిటికి అర్థం రాయలేదు, సరళంగా ఉన్నటువంటి వాటికి. తాత్పర్యం, ఏ కార్యము ఆచరిస్తే ఏ కార్యం ఆచరిస్తే భయం కలుగుతుందో, ఏది ఆచరిస్తే భయం కలగకుండా ఉంటుందో, అది ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది బంధానికి కారణమవుతుందో, ఏది మోక్షానికి సాధనం అవుతుందో. యా వేత్తి బుద్ధి, యా బుద్ధి వేత్తి, ఏ బుద్ధి వల్ల మనం తెలుసుకుంటాం ఆ బుద్ధి పేరు సా బుద్ధి. సా పార్థ అన్నారు అంటే ఓ పార్థ, ఓ అర్జున, సా బుద్ధి. ఆ బుద్ధి పేరు అంటే సాత్వికి, సాత్వికి బుద్ధి అని. సా పార్థ సాత్వికి, సాత్విక తర్వాత బుద్ధి రాసుకోవచ్చు, లేదా సా బుద్ధి సాత్వికి. సా సాత్వికి బుద్ధి, సాత్వికి స్త్రీలింగం, బుద్ధి స్త్రీలింగం కాబట్టి మనకి ఇందులో ఉన్నా మనం చూసుకోండి. సాత్విక బుద్ధి ఉందా మనకు, లేదా రాజసిక బుద్ధి ఉందా? మారుతుంటది గురుజీ ఉన్నా కూడా. అప్పుడప్పుడు ఇందులో ఉంటాం, అప్పుడు మళ్ళీ బయటకు వస్తాం. బంధం మోక్షం గురించి ఆలోచిస్తున్నాం. అసలు ఏ పని చేస్తే బంధము, ఏ పని చేస్తే మోక్షము, కార్యకార్యాలు ఆలోచిస్తున్నామా? భయాభయాలు, గమనించాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. 31వ శ్లోకం చూద్దాం. యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యం ఏవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి బుద్ధి అనమాట. యయా దేని ద్వారా, ధర్మం అధర్మం, కార్యం అకార్యం, అయథావత్ ఉన్నదన్నట్టు కాదు, ఉన్నది లేనట్టుగా లేనట్టు, విపరీతంగా అనమాట. పద్మతం గారు చెప్పండి. 31. నమస్తే గురుజీ. పార్థ యయా ఏ బుద్ధితో ధర్మం అధర్మం చ ధర్మమును అధర్మమును కార్యం అకార్యం ఏవచ కర్తవ్యమును అకర్తవ్యమును కూడా అయథావత్ అంటే యథావత్గా గురుజీ. శ్లోకంలో అయథావత్ అంటే యథావత్ కాకుండా అర్థం. శ్లోకంలో ఏముంది? అయథావతే, అదే అయథావత్ విపరీతముగా విజానాతి ఎరుంగును సా రాజసీ బుద్ధి అది రాజస బుద్ధి. తాత్పర్యం, ధర్మములు కార్యాకార్యములు నున్నవి ఉన్నట్లు గుర్తింపక విపరీతముగా నెరుగుట రాజస బుద్ధి అనబడును. ఓం. అర్థంలో విజానాతి ఉంది, శ్లోకంలో ప్రజానాతి ఉంది. చూసుకోండి, అది అర్థం కూడా ప్రజానాతి ఉండాలి, వి కాదు ప్రా ఉండాలి. పాత పుస్తకంలో కూడా విజానాతి ఉంది, అక్కడ కూడా దిద్దుకోండి. పాత పుస్తకాలు ఉన్నవారు కూడా శ్లోకంలో ప్రా ఉంది, అర్థంలో వి ఉంది. ధర్మాధర్మాలు కార్యక్రమాలు ఏం ఆలోచించకుండా, ఉన్నది ఉన్నట్లు కాకుండా విపరీతంగా, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసి, అది ఏది బుద్ధి ద్వారా చేస్తాం ఆ బుద్ధి పేరు అది రాజసిక బుద్ధి అవుతుంది. ఇందులో ఉన్నామా చూసుకోండి. అప్పుడప్పుడు ఉంటాం ఇందులో. యథావత్ చేస్తున్నామా, ఉన్నట్టు చేస్తున్నామా, అర్థం చేసుకొని చేస్తున్నామా? ప్రతి కార్యం ధర్మానుసారంగా, యథాయోగంగా, సత్యాసత్యం విచారించి చేస్తున్నామా? ఈ నియమం ఎక్కడుంది? ఈ నియమం ఎక్కడుంది? దశ నియమాల్లో ఉంది. గుర్తుకొస్తుందా? దశ నియమాలు కాదు, మహర్షి ఎప్పుడు తన వైపు నుంచి ఏం రాయడం ఉండదు. ఇంతకుముందున్న శాస్త్రాలు, ఋషుల మహర్షి యొక్క వాక్యాలు, సందేశాలు లేదా వేద మంత్రాల ఆధారంగా రాయడం జరుగుతుంది. ఆ నియమాలు కూడా ఈ నియమం అనుకోవచ్చు మనం. ఇదే సాత్విక బుద్ధి ఉండని అర్థం. 30వ శ్లోకం. 30వ శ్లోకం యొక్క సారమే ఆ నియమం.
ధర్మాధర్మాలు ఆలోచిస్తున్నామా, కార్యాకార్యం ఆలోచిస్తున్నామా, ఉన్నట్టు ఆలోచిస్తున్నామా, సరిగా తెలుసుకుంటున్నామా? ప్రకృష్టంగా ప్రజానాతి అటువంటి బుద్ధి ఉందా మనకు? ప్రయత్నం చేయాలి. 32వ శ్లోకం తామసిక బుద్ధి. తామసి అధర్మం ధర్మం ఇది యా మన్యతే తమసా ఆవృత సర్వార్థాన్ విపరీతాం చ బుద్ధి సా పార్థ తామసి. ఇది తామసిక బుద్ధి. ఎవరున్నారు ఇంకెవరు? ప్రభు గారు. నమస్తే గురుజీ. పార్థ అర్జున, యా తమస ఆవృత, ఏది తమో గుణంతో కూడినది, అధర్మం ధర్మం ఇది అధర్మమును ధర్మమనియు, సర్వార్థాన్ విపరీతాన్ చ సమస్త విషయములను విపరీతముగాను మన్యతే తెలుసుకును, సా బుద్ధి తామసి ఆ బుద్ధి తమో గుణము కలదిగా ఎరుగున్నది. తాత్పర్యము: తమో గుణముతో ఆచరింపబడిన అధర్మమును ధర్మముగా గుర్తించుచు సర్వ ప్రయోజనములను విపరీతముగా ఎరుంగు బుద్ధి తామస బుద్ధి అనబడును. విపరీతం అన్నమాట విపరీతముగా ఉంది. విపరీతముగా విపరీతముగా ఉండాలి. రీతిగా రాసుకోండి. తాకుతలకడు విపరీతముగా అర్థంలో విపరీతముగా. ఇదే బుద్ధి తామసిక బుద్ధి. ధర్మధర్మం ఏముండదు, చూడముండదు. ధర్మాన్ని అధర్మంగాను ధర్మంగా చూడడం ఉంటుంది. తమసావృత తమస్సుతో ఆవరింపబడినటువంటి బుద్ధి. తమస్సు ఆవరించింది, అజ్ఞానం ఆవరించింది. సర్వ అర్థాన్ని అన్ని విషయాలు అన్ని పదార్థాలు విపరీతంగా తెలుసుకోవడం అన్నమాట. ఆ బుద్ధి పేరు ఏ బుద్ధి? ఇటువంటి ఎప్పుడు అవుతుందా? ఏ ప్రయోజనం ఆలోచించకుండా మనకు ప్రయోజనం కాదు, ఇతరుల ప్రయోజనం కాదు, ఏం చూడడం ఉండదు, విచక్షణ లేదు, విపరీతంగా తీసుకోవడం. ఇంకా ఈ పని చేస్తున్నామా? తమస్సు ఆవరించి, తమో గుణం ఆవరించి, అజ్ఞానం ఆవరించి అప్పుడప్పుడు చేస్తున్నాం కదా. గమనించండి, అవుతుందా? చేశామా? మాట్లాడేటప్పుడు కేవలం పని చేయడం మాత్రం కాదు, మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ సరిగ్గా నిర్ణయం తీసుకుంటున్నామా? ఈ బుద్ధిని ఎవరైనా వాడుతున్నారా? తామసిక బుద్ధిని. ఎవరు వాడట్లేదా? సంతోషం. నమస్తే గురుజీ. అప్పుడప్పుడు తెలియదు గురుజీ, వాడతాం అనుకుంటా. వాడతాం గురుజీ అప్పుడప్పుడు. 33వ శ్లోకం ధృతి గురించి. అది బుద్ధి అయిపోయింది, ఇప్పుడు ధృతి. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియా క్రియాః యోగేన అవ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి. అమ్మ చెప్పండి రమాదేవి గారు. 33. నమస్తే పార్థ యయా అవ్యభిచారిణ్య ధృత్యా ఏ మరణి ధారణతోను ఏ యోగేవ ధ్యాన యోగముతోను మనః ప్రాణ ఇంద్రియ క్రియా మనసును ప్రాణమును ఇంద్రియ క్రియలను ధారయతే నిరోధించును అడ్డగించును సాత్వికి ధృతి అది సాత్విక ధృతి అగును. తాత్పర్యము: నిరంతరము కర్మయోగమును అభ్యసించుచు మనసు ప్రాణము ఇంద్రియములను వాని చేష్టలను చిక్కబట్టుకొని వశములో నుంచుకొను ధృతి సాత్విక ధృతి అగును. నమస్తే గురుజీ. ధృతి ఎటువంటి ధృతి? వ్యభిచారి కాదు, అవ్యభిచారి. వ్యభిచారి అంటే అర్థం ఏంటి? వ్యభిచారి అంటే ఏంటి అర్థం? ఏంటి ఇప్పుడు? అభిచారి అంటే చెడిపోవడం అని అర్థం, పతనం కావడం అని అర్థం, లేదా మర్చిపోవడం అని అర్థం వస్తుంది. అవ్యభిచారిణి అంటే ఏ మరణి, ఏ పక్కన పెట్టి ఏ మరణి అంటే ఇప్పుడు మర్చిపోని స్థిరంగా ఉంటుంది, చెడిపోదు, అది పతనం కాదు, తగ్గిపోదు. అవ్యభిచారి అంటే తగ్గిపోదు అనమాట, పతనం కాదు, క్షీణించదు. అవ్యభిచారిణ్య ధృత్య అంటే అవ్యభిచారి అంటే
మర్చిపోని ధారణ ద్వారా అని అర్థం. తృతీయ విభక్తి అది. యయా తృతీయ విభక్తి. ఏ అంటే యయా అంటే ఏ దేని ద్వారా అని అర్థం. యయా దేని ద్వారా అయితే అని అర్థం. అవ్యభిచారిణ్య ధృతి ఏ అవ్యభిచారైనటువంటి ధృతి ద్వారా అని అర్థం. అంటే ఇక్కడ ఏమరని. ఏమరపాటు అంటే తెలుసు కదా. ఏమరపాటు అంటే ఇప్పుడు పదం విన్నారు ఇది. ఏమరపాటు విన్నాం గురుజీ. అదే ఏ అంటే ఇక్కడ ఏ అంటే దేని ద్వారా, ఏ ధృతి ద్వారా అని అర్థం. ఏ ధృతి ద్వారా అయితే ఏయా. అవ్యభిచారిణ్య ధృత్య. అవ్యభిచారిణ్య అనేది విశేషణం, ధృత్య విశేష్యం. ఎటువంటి ధృతి అది? అవ్యభిచారైనటువంటి, ఏమరని, మర్చిపోని, తగ్గని, పతనంగాని అటువంటి ధారణతో. యోగేవా, ఇక్కడ యోగే నా ఉంది. అక్కడ శ్లోకంలో యోగే వా రాసుకోవాల్సి వస్తుంది. యోగే నా ఉంది, యోగే వా ఉండాలి. యోగే వా, వ్యభిచారిణ్య యోగే నా ఉండాలి. మరి యోగే వా కాదు, యోగే నా ఉండాలి. అర్థంలో యోగే వా ఉంది, యోగే నా రాసుకోండి. యోగం ద్వారా అర్థం. అంటే అటువంటి యోగం ద్వారా, యోగంతో, ఏమరని ధారణతో, మర్చిపోలేని ధారణ ద్వారా, అటువంటి ధ్యానం యోగం ద్వారా లేదా యోగం ద్వారా మనః ప్రాణ ఇంద్రియ క్రియా, మనస్సును, ప్రాణం, ఇంద్రియ క్రియలను ధరిస్తుందో అంటే ధారణ చేస్తుందో, అడ్డగిస్తుందో అటువంటి సాత్విక ధృతి, అది సాత్విక ధృతి అవుతుంది. నిరంతర కర్మయోగం. నిరంతరం కర్మయోగం అంటే యమ నియమాలు పాటించడం. దాని ద్వారా మనస్సు, ప్రాణం, ఇంద్రియాలను వాటిని కంట్రోల్ చేస్తుంది, నిరోధిస్తుంది, ధారణ చేస్తుంది. మనస్సును, ప్రాణాలను అంటే శ్వాసను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా ఏం చేస్తాం? ప్రాణాలను, శ్వాసను అదుపులో పెట్టుకుంటాం కదా, ప్రాణాయామం చేస్తాం. ఇంద్రియాల యొక్క చేష్టలు, ఇంద్రియ విషయాలను కూడా మనం చిక్కబట్టుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం. ఇక్కడ చిక్కబట్టుకొని అంటే వశంలో ఉంచుకొని, కంట్రోల్ చేసుకొని, దొరకబుచ్చుకొని, గట్టిగా పట్టుకుని అన్నమాట. వాటి యొక్క అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, మనస్సును కూడా, ప్రాణాలను కూడా వశంలో ఉంచుకొని చేసే ధృతి ఉంటుందో అది సాత్విక ధృతి అవుతుంది. యోగే నా అవ్యభిచారిణ్య ధృతి. యోగం ద్వారా, అవ్యభిచారినటువంటి ధృతి ద్వారా ప్రాణ, మనసు, ప్రాణం, ఇంద్రియ క్రియలను ధారయతే ధరిస్తుంది, అడ్డగిస్తుంది, నిరోధిస్తుంది, అదుపులో ఉంచుతుందో. ఇక్కడ ధారయత అంటే ఇక్కడ ధరించడం కాదు, అదుపులో ఉంచడం, అడ్డగిస్తుంది, ఆపేస్తుంది. అటువంటి ధృతి పేరు సాత్వికి ధృతి. ఇక రాజసిక ధృతి చూద్దాం. 34వ శ్లోకంలో యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. నిర్మలమ్మ గారు. నమస్తే గురుజీ. పార్థ, యయా ధృత్య, ఏ ధృతితో, ప్రసంగేన ఫలాకాంక్షి, ప్రసంగవశమున ఫలమును అభిలషించునట్టి వ్యక్తి, ధర్మకామార్థాన్, ధర్మమును, కామమును, అర్థమును ధారయతే, ధారణ చేయును, సా ధృతి రాజసి, ఆ ధృతి రాజసి రజోగుణము కలది అగును. తాత్పర్యము: కార్యతత్పరుడై ఫలమును అభిలషించుచు ధర్మార్థములను, కామమును సాధింపబూను ధృతి రాజసిక మగును. నమస్తే గురుజీ. ఈ ధృతి ఎటువంటిది? ధర్మ అర్థ కామ, ధర్మ కామార్థాన్ని అన్నారు. అంటే ధర్మార్థ కామాలు. మోక్షం లేదు, చతుర్వేద పురుషార్థాల్లో మోక్షం అనే పురుషార్థం లేదు. ధర్మ అర్థ కామాలు. దాని ద్వారా వాటిని ధర్మ అర్థ కామాల్లో ముఖ్యంగా ఫలాకాంక్ష ఉంటుంది. మోక్షం అంటే మోక్షం లభిస్తుంది, ఇంకా ఫలాకాంక్ష ఉంది, ఫలాసక్తి అక్కడ సంబంధం లేదు. కార్యాలు చేస్తాడు కానీ ఫలం కావాలి, లాభం, ప్రయోజనం ఉండాలి. ధర్మం పాటించినా, ధర్మం సంపాదించినా, అర్థమైన ఏమైనా కామనలు పూర్తి కావాలి, ప్రయోజనం ఉండాలి. అటువంటి ధృతి, ధారణ పేరు రాజసిక ధృతి అవుతుంది. తామసిక ధృతి
యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవచ మదమేవచ నా విముంచంతి నా విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. 35వ శ్లోకం. ఎవరు? పవిత్రమ్మ గారు ఉన్నారా? ఉన్నాను గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే. 35. దుర్మేధాః పార్థ దుర్మేధాః దుర్బుద్ధి గల మనుష్యుడు యయా ఏ ధృతితో స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవచ నిద్ర భయము దుఃఖము విషాదము అభిమానము మున్నగు వానిని నవి ముంచతి విడువడో సా తామసీ ధృతి అది తామస ధృతి అనబడును. దుర్బుద్ధి కలవాడై నిద్ర భయము దుఃఖము దిగులు మదము అను దుర్గుణములను విడవజాలని వానినిగా ఉన్నచ్చు ధృతి తామస ధృతి అనబడును. ఓం. ఇది తామసం. స్వప్నం భయం శోకం విషాదం మదం ఇవన్నీ కూడా. మదం అంటే అభిమానం, గర్వం. మదం అంటే అహంకారం. నా విముంచతి విడవడం. దుర్బుద్ధి కాదు, దుర్మేధ. ఎరటి మేధ తొందర అర్థం చేసుకుంటా కానీ దుర్మేధ, మంచి మేధ కాదు, లేదు, దుర్బుద్ధి గలవాడు. ఆ ధృతి పేరు తామసిక ధృతి అవుతుంది. తామస ధృతి, తామసీ ధృతి. ఇప్పుడు సుఖాల గురించి. సుఖాలు కూడా 3 విధాలే. 36వ శ్లోకం. సుఖం తు ఇదానీం త్రివిధం. సుఖం తు ఇదానీం త్రివిధం. సుఖం తు ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. అభ్యాసాత్ రమతే అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. 36వ శ్లోకం. కృష్ణారావు గారు సుఖం. కృష్ణారావు గారు ఉన్నారా? సుజాతమ్మ గారు గురుజీ బయట ఉన్నాను గురుజీ, ఒక్క 5 minutes గురుజీ. ఇంకెవరైనా? ఐశ్వరమ్మ గారు. ఓం గురుజీ. భరత రిషభ 36 కదా గురుజీ? 36 భరత రిషభ. భరత రిషభ భరత శ్రేష్ఠ ఇదానీం త్రివిధం సుఖం ఇప్పుడు 3 విధములైన సుఖమును మే శృణు నా వలన వినుము. యత్ర ఆ సుఖమునందు మనుజుడు అభ్యాసాత్ రమతే అభ్యాసము వలన ఆనందించును. దుఃఖాంతం చ నిగచ్చతి దుఃఖ నాశనము కూడా పొందును. తాత్పర్యము. భరత శ్రేష్ఠ అర్జున, నేను నీకిప్పుడు 3 విధములకు సుఖమును వివరింతును, వినుము. మనుజుడు ఆ సుఖమునందు అభ్యాస వశమున రమించుచుండును, దానిని విడువనొల్లడు, దుఃఖము నిన్నడును పొందడు. ఓం గురుజీ. ఇది సుఖం కూడా 3 రకాలు అంటున్నారు. అర్జున్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భరత రిషభ అంటే భరత రిషభ. రిషభం అంటే ఏంటి? ఎద్దు కదండి. ఎద్దు. ఎద్దండి, మామూలు ఎద్దు కాదు, ఆబోతు అనమాట. అంటే భరతఖండంలో అంటే భరతవర్షంలో ఆబోతు లాంటి వాడు అంటే గొప్పవాడు అని అర్థం, శ్రేష్ఠుడు అని అర్థం. అందుకే భరత శ్రేష్ఠుని. తాత్పర్యం భరత శ్రేష్ఠ, అర్థం కూడా భరత శ్రేష్ఠ. భరత రిషభ అని విడదీస్తే భరత రిషభ, భరత రిషభ. అర్జునుడు గొప్పవాడు అని అర్థం. 3 రకాల సుఖం ఉంది. అంటే ఆ సుఖమును అభ్యాసం చేసుకుంటే, సుఖము వద్దన్న వారు ఉంటారు ఎవరైనా? నాకు సుఖం వద్దన్న వారు ఉన్నారా? సుఖం వద్దు, నాకు దుఃఖాలు కావాలి, రోగాలు కావాలి అని అడుగుతారు ఎవరైనా? కోరుతారా? దుఃఖాలు కావాలి అడిగిన వారు ఉన్నారు తెలుసా? ఎవరో అడిగింది ఎవరు? నాకెప్పుడు దుఃఖాలే ఉండాలి, కష్టాలు ఉండాలి కోరిన వారు ఎవరు? కృష్ణుడు అడుగుతాడు, అత్తమ్మ ఇప్పుడు సుఖం ఉండొచ్చు కదా, నీకేం కావాలో కోరుక అంటే, నాకు ఎప్పుడు దుఃఖాలు ఉండాలి, కష్టాలు ఉండాలి కోరుకుంటుంది. ఎందుకు? పరమాత్మను తెలుసుకోవటానికి, లేదంటే కర్మ ఫలాలు తొలగిపోవటానికి.
దుఃఖాలే ఉండాలి, కష్టాలు ఉండాలి, జాగ్రత్త ఉంటాం. చుట్టూ అందరు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే ఎలా ఉంటాం? ట్రైన్లో రైల్వే స్టేషన్ రాస్తారు కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, అప్పుడు ఎలా ఉంటాం? జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్తగా ఉంటాం. అందుకే కష్టాలు దుఃఖాలు ఉంటే భగవంతుడు గుర్తుకొస్తాడు. అది సరే, కానీ దుఃఖాలు వద్దు, సుఖాలే కావాలి. అందరు కోరుకునేది సుఖమే. సుఖాభ్యాసం ఉంటుంది, దుఃఖాభ్యాసం ఉండదు. అందుకే సుఖాలు విడిచిపెట్టాలనిపించదు. సుఖాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపించదు. రాగం కలుగుతుంది. సుఖానుశయి రాగ, పతంజలి మహర్షి చెప్పిన సూత్రం ఇది. దుఃఖాన్ని అనుసరించి ఉండేది ద్వేషము. సుఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష. ఇది దొరికిందా? ఎత్త దగ్గర విషయమే అపరణమే అమృతోపము. మర్చిపోయినట్టున్నారు. ఇక్కడనే ఉంది గురుజీ, దీంట్లోనే ఉంది. దేంట్లో ఎక్కడ? ఇదే అంటే ఇప్పుడు 37వ శ్లోకం గురుజీ. అది కాదు, అది కాదు. సత్యార్థ ప్రకాశంలో ఎక్కడుంది? సత్యార్థ ప్రకాశం ఉందని చెప్పాం కదా. మహర్షి దయానంద సరస్వతి గారు ఈ శ్లోకాన్ని తీసుకున్నారు, ఈ వాక్యం తీసుకున్నారు. ఎత్త దగ్గరే విషమివ పరిణామేవ అమృతోపమం. ఎక్కడ చెప్పండి సత్యార్థ ప్రకాశంలో. గుర్తుకొచ్చేదా? రాలేదు అంటే మర్చిపోయినట్టున్నారు. హోంవర్క్ మర్చిపోతున్నారు. హోంవర్క్ చేయట్లేదు పిల్లలు. హోంవర్క్ చేయండి. నిన్నటి హోంవర్క్ వచ్చిందా? మొన్నటి హోంవర్క్ వచ్చినాయా? హోంవర్క్ అని మర్చిపోతున్నారు. చదివారు మీరు, సత్యప్రకాశం చదివారు కదా అందరూ. మళ్ళీ చదవండి, ఈ వాక్యం కొరకైనా మళ్ళీ చదవండి. పట్టుకోండి ఎక్కడుందో శ్లోకం. ఎత్ తదగ్రే, ఎత్ తద్ అగ్రే, ఎత్ తదగ్రే, ఎత్ తద్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం. పరిణామం అమృతం. అమృతం లాగా ఉంటుంది. తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఎవరున్నారు? కృష్ణారావు గారు. ఇంకెవరు? వాణిమ్మ గారు. గురూజీ చదవమంటారా? చదవండి. 35 కదా గురూజీ? 37. ఎత్తు దగ్గర 37. ఎత్తత్ ఏ సుఖము అగ్రే మొదట సాధించుటలో కష్టము కలుగును కాబట్టి విషయం ఇవ విషము వలె నుండును పరిణామే అంతమున అమృతోపమం. విషయం కాదు, విషం ఉండాలి. యా కట్ చేసుకోండి. విషం ఇవ యా కట్ చేసుకోండి. విషం ఇవ విషము వలె నుండును పరిణామే అంతమున అమృతోపమం అమృత సమానమగును. ఆత్మ బుద్ధి ప్రసాదజం ఆత్మ యొక్కయు బుద్ధి యొక్కయు నిర్మలత వలన కలుగునట్టి. తత్ సుఖం ఆ సుఖము సాత్వికం ప్రోక్తం సాత్వికం అనబడినది. తాత్పర్యము మనస్సును వశములో ఉంచుకొని బుద్ధిని పవిత్రమునర్చుకొనుట వలన ఏర్పడు సుఖము సాత్వికమగును. ఇయ్యది సాధనమునందు గల కాఠిన్యము వలన కష్టము వలన ప్రథమమున విషము వలె తోచినను అంతమున అమృతమగును. నమస్తే గురుజీ. ముందు చాలా కష్టమే. ఎంత కష్టం! ముందు స్కూల్కి వెళ్ళి ఆలు దిద్దేటప్పుడు ఎంత కష్టం. వ్యాయామం నేర్చుకుంటే ఎన్ని నొప్పులు. స్టార్టింగ్ రోజు అన్ని నొప్పులే, అన్ని బాధలే, ఏం అర్థం కాదు. ఆరంభములో కష్టం అనిపించేది, తర్వాత ఏమవుతుంది? ఆరంభంలో చాలా కష్టం, ఇబ్బంది అనిపిస్తుంది. ఇదేం యోగ విద్య, ఇదేం పద్ధతి, ఇదేమిటి, ఈ విధానాలు ఏమిటి అనిపిస్తాయి. అలాగే చిన్నప్పుడు కష్టపడితే తది అగ్రే అన్నారు కదా. అగ్రే అంటే ముందు, ఆరంభంలో అంటే చిన్నప్పుడే. బాల్యంలో కష్టపడితే చెప్పండి, బాల్యంలో కష్టపడితే
చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే మీరు సుఖంగా ఉండేవాళ్ళం. మీరు నేర్చుకున్నట్టు మేము నేర్చుకుంటే ఇప్పుడు కష్టం అయిందే మాకు. నేర్చుకుని ఉంటే బాగుండేది. ఎంతో బాగుండేది. ఈ వ్యాకరణం, ఈ సంస్కృతం, ఈ శ్లోకాలు, ఈ మంత్రాలు, ఈ విషయాలను కూడా ముందే నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆదిద్దుకోవాలి. కాదు, చిన్నగా మారిపోతే అయిపోతుంది. మారిపోవడం ఎందుకు, సాధన చేయటమే. అదే మా చిన్న పిల్లలాగా ఉంటే అయిపోతాని. ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్నపిల్లగా మారిపోండి, ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ రోజు మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు ఎల్కేజీనా? ఎల్కేజీ ఉన్నారా? యూకేజీ? చూసుకోండి. ఏదనుకుంటే అదే ఊహించుకోవాలి అంతే. ఎల్కేజీ అనుకోండి, యూకేజీ అనుకోండి, ఒకటి తరగతి అనుకోండి. ఈరోజు స్కూల్కి వెళ్ళారు, పలక బలపం తీసుకుని వెళ్ళండి, దిద్దండి. దిద్దని కష్టం అవుతుంది, బల్బం పట్టుకోవడం కష్టం అవుతుంది. దిద్దుతుంటే కానీ వేలు నొప్పులు, చేతి నొప్పులు వస్తున్నాయి. ఇంటికి వచ్చి అమ్మ తిట్టుకుంటారు, అమ్మ స్కూల్కి వెళ్ళని అంటారు కదా. ఎంత కష్టం దిద్దడం. 2 అక్షరాలే, రెండు అక్షరాలు, ఎంత కష్టం. ఎన్ని రోజులు దిద్దాల్సి వస్తుంది. అటువంటి అక్షరాలు ఇప్పుడు ఒక నిమిషం ఎన్ని రాస్తారు? అంటే అభ్యాసం చేస్తే ఇలా ఉంటుంది. అలాగే యోగాభ్యాసం చేస్తే అది కూడా అటువంటిదే. కష్టం అనిపిస్తుంది, అమ్మో ఇంత కష్టమా యోగాభ్యాసం, ఇలా ఉంటుందా, ఇన్ని నియమాలు పాటించాలా, ఇంత సూక్ష్మంగా పాటించాలనిపిస్తాయి. కానీ సరిగా అర్థం చేసుకొని పాటిస్తే చాలా సరళం. మనం చదువుతున్నాం, రాస్తున్నాం, ఒక నిమిషంలో ఎంత చదువుతాం, ఎంత రాస్తాం? ఒక గంటలో, ఒక దినంలో ఎంత రాస్తాం, ఎంత చదువుతాం? సరళం అయిపోయింది కదా. అందుకే అభ్యాసం చేయాలి. ఆరంభములో విషయం అనిపిస్తుంది, బాల్యంలో కష్టం అనిపిస్తుంది. బాల్యంలో కష్టపడాలి, నింపుకోవాలి. ఆరంభంలో ఏదైతే కష్టం అనిపిస్తుందో తర్వాత అది సుఖాన్ని ఇస్తుంది, బాగా గుర్తుంచుకోవాలి. ముందే సుఖం అయితే తర్వాత ఏమవుతుంది? కష్టం అవుతుంది. వ్యతిరేకం అంటే ఎత్తదగ్రే అమృతం ఇవ, ఎత్తదగ్రే అమృతం ఇవ పరిణామే విషం. అంతే, ముందు అమృతం, తర్వాత విషం. ముందు విషంలాగా కష్టమైతే తర్వాత అమృత ఉపమం అంటే అమృతంతో సమానంగా ఉంటుంది. ఆత్మ బుద్ధి ప్రసాదం, ఆత్మ తర్వాత బుద్ధి యొక్క ప్రసాదం. అంటే ప్రసాదం తిన్నారా ఎప్పుడన్నా? ప్రసాదం తిన్నారా? తిన్నాం గురించి. తింటే ఏమైంది? అసలు ప్రసాదం అంటే ప్రసాదము, ప్రకృష్టంగా సాదము, మంచిగా ప్రకర్షణ కాదు, నిర్మలం. ఏ మలం లేకుండా అది ప్రసాదం. మనం తినే ప్రసాదం నిర్మలంగా ఉందా? ఏ మలం లేకుండా నిర్మలం. నిర్మలమ్మ గారు ఉన్నారా? నిర్మలమ్మ గారు ఉన్నారు. మీ పేరేంటమ్మా? నిర్మలమ్మ గారు మీ పేరేంటి? నిర్మలాదేవి. ప్రసాదదేవి. నిర్మలం ప్రసాదం అంటే. మనస్సు ప్రసాదం అంటే మనసు నిర్మలంగా ఉండాలి, ఏ మలం లేకుండా ఉండాలి, ఏ మాలిన్యాలు, ఏ కలుషాలు కుట్రలు కుతంత్రాలు లేకుండా ఉంటే అది ప్రసాదం. చిత్త ప్రసాదనం, యోగ దర్శన శబ్దం వస్తుంది. చిత్తం ప్రసాదనం, చిత్తం ప్రసన్నంగా ఉండాలంటే ప్రసాదం ఉండాలి ముందు. చిత్తం ప్రసాదం ఉంటేనే అది ప్రసన్నంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటేనే మనస్సు. ఇక్కడ ప్రసాదజం, అంటే పుట్టడం, అంటే బుద్ధి యొక్క నిర్మలం ద్వారా. అలాగే ఆత్మ యొక్క ప్రసాదజం, ఆత్మ యొక్క బుద్ధి యొక్క నిర్మలం వలన పుట్టినటువంటి సుఖం. అది ఏం సుఖం? సుఖం సుఖం అంటే మనసును మన అదుపులో ఉంచుకొని, మనసును నిర్మలం చేసుకొని, లోపల ఏ కుట్ర కుతంత్రాలు, కసి మసి లేకుండా అప్పుడు దానివల్ల ఏదైతే కలుగుతుందో సుఖం, ఆ సుఖం అమృతం. అది ఆరంభంలో చాలా కఠినంగా ఉంటుంది, కష్టం కలిగిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ తర్వాత సుఖమే సుఖం, అమృతం. ఇది
అన్ని వ్యవహారాల్లో అన్ని విషయాల్లో మీరు జోడించుకోవచ్చు. ఎక్కడ గుర్తుంచుకోండి, అప్పుడు అనిపిస్తుంది, కానీ తర్వాత సుఖాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి. అప్పుడేమవుతుంది, మనం కష్టపడడానికి సిద్ధంగా ఉంటాం, తర్వాత సుఖం కదా. కొంచెం కష్టమే, రోజు పొద్దున్న లేవడం, చేయడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ పనులు చేసుకోవడం, అలాగే మనసును ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం, కంట్రోల్ ఉంచుకొని అది చెత్త చెదారం తినకుండా ఉండి మనసులో ఎటువంటి ఏమి లేకుండా ఉంచుకోవడం చాలా కష్టమే నిజానికి. కానీ తర్వాత సుఖం కదా. దీని కొరకే ప్రయత్నం చేయాలి. 30వ శ్లోకం చూద్దాం. ఇదేంటో వ్యతిరేకం దానికి. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. 38. ఎవరున్నారు మిగిలిన వారు? వాణిమ్మ గారు. 38. యత్తత్ ఏ సుఖము విషయేంద్రియ సంయోగాత్ విషయములతో శబ్దస్పర్శాదులతో ఇంద్రియములకు సంబంధము కలుగుట వలన ఏర్పడును. అగ్రే అమృతోపమం మొదట అమృతము వలె నుండును. పరిణామే విషమివ అంతమున విషము వలె నగును. తత్సుఖం రాజసం స్మతం. స్మృతం ఉండదు, కదా గురు? రికారం పెట్టుకోండి. స్టూడియో అంటారు దాన్ని, రికారం, స్మృతం. ఆ సుఖము రాజసం అనబడినది. లోకంలో శుద్ధం శబ్దం ఉంది, చూసుకోండి, రాసుకోండి. అది ఆ సుఖం రాజస సుఖం. తాత్పర్యం శబ్దస్పర్శాది విషయములందు ఇంద్రియములను సంసక్తము చేయుట వలన ఏర్పడు సుఖము రాజసమగును. ప్రథమమున ఈయది అమృతము వలె నుండును, కాని దీని పరిణామము విషము వలె దుఃఖకరమగును. నమస్తే. సంసక్తం అంటే, సక్తం అంటే అంటుకోవడం, సంసక్తం అంటే మంచిగా అంటుకోవడం అనమాట. శబ్ద స్పర్శ అది అంటే శబ్ద స్పర్శ, ఇంకా ఇంకేముంటాయి? శబ్దం అయిపోయింది, స్పర్శ అయిపోయింది. క్రమం ఉండాలి చెప్పేటప్పుడు. ఇలా గుర్తుంచుకోండి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, నీరు, ఈ క్రమం గుర్తుంచుకోండి. ఆకాశము శబ్దము, వాయువు స్పర్శ, అగ్ని రూపం. ఇంకా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. రూపం, అగ్ని, రసం, జలం. ఆ క్రమం గుర్తుంచుకొని వచ్చేస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే పంచభూతంలో అన్నమాట. అలాగే శబ్దం దేనికి సంబంధం? చెవికి సంబంధం. స్పర్శ చర్మానికి సంబంధం. రూపము కంటికి, నేత్రం. రసము రుచి, నాలుక. చివరిది గంధం. ఇలా గుర్తుంచుకోండి. ముక్కు అంటే భూమి, భూమికి ముక్కుకు సంబంధం. నాలుకకు నీటికి సంబంధం, రుచి నీరు. రూపము కన్ను, రూపము కన్ను అంటే అగ్ని అన్నమాట. తర్వాత గాలి స్పర్శ, చర్మం, అది స్పర్శ, చర్మము, గాలి. ఆకాశం శబ్దము, ఇక్కడ చెవి. ఇవన్నీ వింటే ఏమనిపిస్తుంది? ఇదేమిటి లింక్ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? ఇది ఒక సైన్స్. ఇది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. శబ్ద స్పర్శాది విషయంలో ఇంద్రియాలను సంసక్తం చేయడం, మంచిగా అంటించడం. దానివల్ల ఏమేర్పడుతుంది? సుఖం అనిపిస్తుందా లేదా? ఏమిటి సీన్, ఏమి రంగు, ఏమి ఆకారం అనిపిస్తుంది, ఏమి పచ్చదనం. కంటితో సంతోషం అనిపిస్తుందా లేదా? సుఖం అనిపిస్తుందా కంటికి?
అనిపిస్తుంది గురుజీ. కన్నుల పండుగ అంటారు, కళ్ళకు పండుగ. వీణుల విందు, వింటే ఏం విందులాగా ఉంది, వీణుల విందు వింటుంటే. స్పర్శ, ఏమి స్పర్శ, ఏమి రుచి, ఏమి వాసన, ఏమి శబ్దాలు. దీనివల్ల సుఖం అనిపిస్తుంది, ఇంద్రియాల ద్వారా సుఖం. ఆ సుఖం ఏం సుఖం? అది ఏం సుఖం? అశాశ్వతమైన సుఖం. రాజసం. రాజసం సుఖం, రాజసం స్మృతం. కానీ అది పరిణామంలో ఏమవుతుంది? పరిణామంలో దుఃఖం. ముందు కమ్మానుంది. ఈ తాగేవాళ్ళు, తినేవాళ్ళు, దురలవాట్లు, వ్యసనాలు ఉన్నవారు ఎలా ఉంటారు? అంతే, వదిలిపెట్టరు. ఇక వదిలిపెట్టడం ఉండదు. ముందు బాగానే ఉంటుంది, తాగడం కొంచెం కొంచెం అలవాటు చేసుకుని తాగుబోతూ అయిపోతాడు, తాగకుండా ఉండలేడు ఇక. అలాగే ఈ రూపరసగంధ స్పర్శ ఇవన్నీ కూడా వ్యసనాలు అవుతాయి చివరికి. అందులో ఉంటే చివరికి ఏమవుతుంది? అది విషం, దుఃఖకరం అవుతుంది. ఆరంభంలో బాగానుంది, అమృతంలాగా అనిపిస్తుంది, కమ్మగా అనిపిస్తుంది. ఏదైనా అంతే, ఆరంభంలో కమ్మ ఉంటే చివరికి ఏమవుతుంది? అది ప్రయోగం చేస్తారా? మంచి మిఠాయి తీసుకోండి, నచ్చిన మిఠాయి, నచ్చిన మిఠాయి కావచ్చు, నచ్చిన రుచి ఏదైనా తీసుకోండి, మీకు నచ్చిన రుచి అలాగే ఉంచుకోండి. ఒక మంచి మిఠాయి, నచ్చిన మిఠాయి ఉంచుకొని నోట్లో ఉంచుకోండి కొద్దిసేపు, లేదా ఎక్కువ తినండి, అదే బాగా తింటూనే ఉండండి. ఏదైనా రుచి, పులుపు కానీ కారం కానీ, మీకు నచ్చింది ఏదైనా, నచ్చిన పదార్థం ఏదైనా బాగా తినండి, తింటూనే ఉండండి. బాగా తిన్న తర్వాత ఏమవుతుంది? బాగా తింటే చివరికి ఏమవుతుంది? తిని చూడండి. క్షీణోపరంతో ప్రయోజనం తగ్గిపోతుంది కదండి. ఏదైనా సుఖం, మీరు ఏ సుఖమైనా బాగా 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 వద్దు అనిపిస్తుంది, ఇక వద్దు. ఇక్కడ విషయం ఏంటంటే వ్యసనంగా మారుతుంది. ఇక్కడ ఇది పట్టుకోండి విషయం, అది వ్యసనంగా మారుతుంది. అప్పుడు అనిపిస్తుంది మనకు బాగా స్వీట్ తిని తింటాం, వద్దనిపిస్తుంది. కానీ మళ్ళీ రోజు తింటాం అనుకోండి, రేపు తింటాం, ఎల్లుండి తింటాం. చివరికి అది లేకుండా ఉండలేము ఇక. అది రోగం, అది దుఃఖం నిజానికి. అప్పుడు అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది, మళ్ళీ తెల్లవారి తింటాం, మళ్ళీ తర్వాత మళ్ళీ తింటాం, వ్యసనం అయిపోతుంది, ఇక ఉండలేదు. కాఫీ టీలు వ్యసనం అయిపోయింది. ఇప్పుడు గమనించండి, వ్యసనాలు అయిన తర్వాత మనకు కూడా వ్యసనాలు ఉంటాయి. ఏం వ్యసనాలు మనకు? రోజు యజ్ఞం చేసుకోవాలి, రోజు అలవాటు అయింది. ఒకరోజు యజ్ఞం లేకపోతే, ఒకరోజు సంధి చేసుకోకపోతే, ఒకరోజు తరగతి లేకపోతే, పిల్లలకు సెలవులు ఇస్తే సంతోషమే కదా గురూజీ. ఎవరికి? మేము పిల్లలు అన్నారు కదా, పిల్లలు ఇందాక హోంవర్క్ చేయట్లేదు అన్నారు కదా. అమ్మ, మంచి పిల్లలు కూడా ఉంటారమ్మా, స్కూల్ బాధపడే పిల్లలు కూడా ఉంటారు. ఎవరైతే ఈ స్కూల్ దొంగలు ఉంటారో అటువంటి వారికి కష్టం. కానీ మంచి పిల్లలకు స్కూల్ కావాలని ఉంటుంది. మీరు మంచి పిల్లలు కదా, చెడ్డ పిల్లలు అని చెప్పలేదు, మంచి పిల్లలు మీరందరూ. తర్వాత శ్లోకం చూడండి, 39వ శ్లోకం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనం ఆత్మన. యద్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మన. నిద్ర ఆలస్య ప్రమాద ఉత్థం తత్ తామసం ఉదాహృతం. తామస సుఖం. 39. మిగిలిన వారు ఎవరు? కృష్ణారావు గారు ఉన్నారా? ఉన్నాను గురూజీ. యత్ సుఖం, ఏ సుఖం అగ్రే చ అనుబంధే చ ఆరంభమునను అంతమునను ఆత్మనః మోహనం, ఆత్మకు మోహం విపరీత జ్ఞానం కలిగించును. నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తం, నిద్ర సోమరితనము మరుపుగ వలన కలుగునో. తత్ తామసం ఉదాహృతం, ఆ సుఖము తామసమని చెప్పబడినది. కార్యారంభమునందును పరిణామమునందును భ్రమణ కలిగించు సుఖము తామసక మగును. ఈ తామసక సుఖము నిద్ర, అలసట, మరపు వలన కలుగుచుండును. ఓం నమస్తే గురు. ఆరంభములో, ఇంతకుముందేమో ఆరంభములో కష్టం ఉండి పరిణామంలో అది అమృతం అవుతుంది. ఆరంభంలో విషంలాగా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, చివరికి అమృతం అవుతుంది.
అది కాదు. ఆరంభంలో కూడా అంతే, చివరికి పరిణామం కూడా అంతే. భ్రమ, ఏమో ఎలా ఉంటుందో తెలియదు. అది సుఖమో దుఃఖమో ఏం అర్థం కాదు. అటువంటి సుఖం, ఏం సుఖం అది? తామసిక సుఖం. నిద్ర వస్తుంది, అలసట వస్తుంది. అంటే ఇక్కడ ఆలస్యం అంటే అలసట అని కాదు. ఆలస్యం అంటే సోమరితనం వస్తుంది. నిద్ర ఆలస్యం అన్నారు, ఆలస్య అంటే అలసట అని రాశారు. అక్కడ అర్థంలో చూసుకోండి, అర్థంలో సోమర్థనం రాశారు చూసుకోండి. శబ్దార్థంలో నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తంలో నిద్ర సోమర్థనము. ప్రమాదం అంటే అజాగ్రత్త, మరపు అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం అని రాసుకోవచ్చు. ప్రమాదం ఉత్తమం అంటే అంటే కలుగుతుంది అది. గురుజీ మరపుగా వలన ఉంది అక్కడ, గా తీసేయాలేమో కదా. మరపుగా ఉంది అది, మరపు వలన కదా. కట్ చేయండి. మరపు వలన కలిగేది అటువంటి తత్తామసం. అటువంటి తామసం ఉదాహృతం, ఉదహరింపబడినది. ఉదాహరింపబడిన అంటే చెప్పబడినది అర్థం. ఉదాహృతం ఉదాహరింపబడినది అంటే పేర్కొనబడినది. ఇంగ్లీష్లో మెన్షన్డ్ అంటాం కదా, మెన్షన్డ్ అని మెన్షన్ చేయబడ్డది, ఉదాహరింపబడినది. ఇది ఉందా మనకు ఈ సుఖం? తామసిక సుఖం లేని వారు ఎవరైనా ఉన్నారా మీలో? నాకు తామసిక సుఖం లేదు అనేవారు నిద్ర అందరు పోతుంది గురుజీ. ఉంది గురుజీ. ఉంది గురుజీ. నిద్ర అజాగ్రత్త, నిర్లక్ష్యం ఎవరికి లేదా? అజాగ్రత్త, నిర్లక్ష్యం అప్పుడప్పుడు ఉంటది గురుజీ. నిద్ర ఆలస్యం ప్రమాదం. ప్రమాదం అంటే ప్రమాదం కాదు, తెలుగు ప్రమాదం కాదు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, కేర్లెస్నెస్ ఇంగ్లీష్లో. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేయాలి? ఇది ఉండాలో తామసిక సుఖం కావాలో వద్దా చెప్పండి ముందు. వద్దండి, అలర్ట్ ఉండాలి. సాత్విక నిద్ర వద్దు, రాత్రి నిద్ర రాదు. మళ్ళీ తామసిక సుఖం వద్దండి అంటే నిద్ర రాదు. నిద్ర పోవాలి కదండి. తామసికం ఎందుకు వద్దమ్మా? నిద్ర అందరికి కావాలి. నిద్ర చాలా మంచిది. అతి నిద్ర లేకుండా ఉంటే చాలు. వద్దనకూడదు. తమగుణం మంచిదే, స్థిరం చేస్తుంది. దానిపై స్థితి అన్నారు. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం యోగ దర్శనం. గుర్తుకొస్తున్నా ఏమైనా? గుర్తుకొచ్చిందా? భోగాపవర్గార్థం దృశ్యం. ప్రకాశ క్రియా స్థితిశీలం. ప్రకాశం అంటే సాత్వికం, క్రియ అంటే రజగుణం. స్థితి మనకు స్థితిని అంటే బలాన్ని ఇస్తుంది. నిద్ర మంచిదే, తమగుణం. కానీ మొద్దు నిద్ర వద్దు. 40వ శ్లోకం చూద్దాం. ఇది నా తద్ అస్తి. నత ఉంది, నా వేరు తా వేరు రాయాలి. నా స్పేస్ నతద్. నా తదస్తి, నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. సత్వం ప్రకృతి జై, ప్రకృతి జై ముక్తం. సత్వం ప్రకృతి జైర్ముక్తం, సత్వం ప్రకృతి జై ముక్తం. యద్ యదేభి యద్ ఏభి స్యాత్ త్రిభిః గుణైః. 40వ శ్లోకం. ఎవరు ఎవరున్నారు? నాగేశ్వరయ్య గారు. నాగేశ్వరయ్య గారు. గురుగారు నమస్తే గురుగారు. 40వ శ్లోకం చెప్పండి. యత్ ప్రకృతి జై ఏభిః త్రిభిః గుణైః ముక్తం స్యాత్. ఏది ప్రకృతి నుండి కలిగిన ఈ 3 సత్వ రజస్తమస్సులను గుణములతోనూ సంబంధము లేనిదగును. తత్సత్వం అట్టి వస్తువు పృథివ్యాం భూమిలో కాని వా దివి వా పునః దేవేషు లేక ద్యులోకమున గాని లేక దేవతలందు గాని నా అస్తి లేదు. సత్వ రజస్తమో గుణయుక్తము కాని వస్తువు విశ్వమున ఎక్కడనూ ఉండదని భావము. ఈ 3 గుణములలో వ్యత్యాసము కలుగుట వలనే మానవ స్వభావములలో మార్పులు కనబడును. ఈ స్వభావ భేదమును బట్టియే వర్ణాశ్రమ వ్యవస్థ ఏర్పడును.
తాత్పర్యం. భూమి యందు గాని ద్యులోకమున గాని సూర్యాది లోకాంతరములందు గాని ఉన్న పదార్థములన్నీయూ ప్రాకృతికములే, ప్రకృతి నుండి ఏర్పడినవియే. ప్రకృతి గుణములైన సత్వ రజస్తమో గుణమయములే. ఆ గుణములతో సంబద్ధములు కాని వస్తువులు లోకమున నుండవు. నమస్తే గురు. ఈ సత్వ రజ తమ గుణాలు లేకుండా ఏ పదార్థం లేదు, ఏ వస్తువు లేదు, ఏ గ్రహం లేదు, ఏ ఉపగ్రహం లేదు, ఏ నీరు లేదు, ఏ భూమి లేదు, ఏ బంగారం లేదు, ఏ వెండి లేదు, మన శరీరం లేదు. ఏంటి చెప్పండి, ఏమైనా ఉన్నాయా? ప్రకృతి దేహి, ప్రకృతితో పుట్టకుండా, అంటే ప్రకృతి సత్వ రజ తమస్సులు కాకుండా ఏమంటే చెప్పండి, ఒక పదార్థం చెప్పండి. ఈ లోకం కాదు, దేవేశం ద్యులోకంలో కూడా, పృథివ్యాం భూమిలో కూడా, దివి దేవేశ్ ఎక్కడ కూడా, ఎక్కడ ఉన్నాయా? విశ్వంలో ఎక్కడ కూడా, మొత్తం విశ్వం అంతటా ఎక్కడైనా ఏ పదార్థం ఉందా? ఉండవు గురుజీ, ఉండవు. ఉండవు. మనకు కనిపించవని ఏంటి మరి? మనకు కనిపించి రంగులు ఇవన్నీ ఇంత చెప్పుకున్నాం కదా, ఈ రూపము, రసము, శబ్దం అనుకుంటూ, ఈ రుచి అనుకుంటూ, ఈ స్పర్శ, ఇవన్నీ కూడా ఆ పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉన్నాయా? ఒక్కటైన పదార్థం ఉందా? ఉంది ఒకటి, అదేంటి చెప్పండి. దర్శనాచార్యులు చెప్పండి. దర్శనాచార్యులు ప్రశ్న మళ్ళీ వేయండి గురూజీ. సత్వ రజ తమస్సు ఈ కణాలు ఏదైతే గుణాలు ఉన్నాయో వీటికి సంబంధం లేకుండా, అంటే వీటిలో ఏ పదార్థమైనా ఏ గ్రహం వీటితో పుడుతుంది. ఈ మూడు లేకుండా ఏ పదార్థం లేదు. మన శరీరం లేదు, గాలి లేదు, నీరు లేదు, ఏది లేదు. ఏదైనా పరమాత్మ పదార్థం గురు, ఆత్మ గురించి పరమాత్మ గురుజీ. కరెక్ట్ చెప్పేశారు. ఆత్మ పరమాత్మ ఉండవు, అంతే. కనిపించేవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలు ఉంటాయి. చేతన పదార్థాలు ఉండవు. ఈ జడ పదార్థాలు కనిపించే అన్ని కూడా జడ పదార్థాలన్నీ కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి, మూడు కణాలు ఉంటాయి, మూడు రకాలు. మనం చూస్తున్నది బంగారం అంటున్నాము, దాన్ని అప్పుడు వెండి అంటున్నాము, ఇనుము అంటున్నాము, రాగి అంటున్నాము, ఇంకేదో రాయి అంటున్నాము, మట్టి అంటున్నాము. అన్నిట్లో ఉండేవి చివరికి దాన్ని విడగొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతే చివరికి మిగిలేది ఏంటి? సత్వగుణం, రజగుణం, తమగుణం, లేదా కణాలు. సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు ఉంటాయి చివరికి. మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇది బంగారం, ఇది వెండి అనిపిస్తుంది కదా. ఇది అందంగా ఉంది, అందంగా లేదు. ఇనుము, బొగ్గు అయినా అదే, ఇనుము అనేది, మట్టి అనేది రాలే, అంత అదే ఒకటే. మన శరీరం కూడా అంతే. ఇలా చూస్తే ఏమనిపిస్తుంది? ఏది అందం ఇప్పుడు? అందం ఏది? సైంటిస్ట్ ఏం చూస్తాడు? ఒక సైంటిస్టు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ చూస్తాడు, అంతే. చివరికి అన్నీ ఒకటే కదా, ఏదంతే. సూక్ష్మంగా ఆలోచిస్తే, బుద్ధితో ఆలోచిస్తే మిగిలేది ఏంటి? చివరికి ఏం మిగలదు, ఇదే. చివరికి ఏముండదు. ఇప్పుడే మీరు ఒకసారి ప్రళయం చూసుకోండి. ప్రళయంలో ఏముంటుందో అన్ని ఎక్కడెక్కడ విడిపోతే, మీ ముందర అన్ని విడిపోతున్నాయి, ఒకటి అన్ని విడిపోతున్నాయి. కుళ్ళిపోయిన వస్తువును చూసారా? ఏదైనా శవం కుళ్ళిపోతే, ఇప్పుడు ఎలుకలు కానీ చిన్న చిన్న ప్రాణులు చనిపోయినప్పుడు కుళ్ళిపోయిన చివరికి అస్థిపంజరం, ఎముకలు మిగులుతాయి. అవి కూడా ఒకసారి కూడా పోతాయి, చేతులు పట్టి చేసి. అందంగా ఉన్నటువంటి పక్షులు చనిపోయిన తర్వాత పడిపోయి, కుళ్ళిపోయి, పురుగు పట్టి అయిన తర్వాత ఆ పక్షి ఎలా ఉంటుంది అసలు ఊహించుకోండి. మీ కళ్ళ ముందు అన్ని విడిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి, పడిపోతున్నాయి, ఎక్కడెక్కడ భాగాలు. మన శరీర అంగాలు కూడా అనుకోండి, ఎక్కడెక్కడ విడిపోతున్నాయి, కుళ్ళిపోయి. అలాగే సూర్యుడు, చంద్రుడు అన్ని కూడా మొత్తం విడిపోతున్నాయి, పేలిపోతున్నాయి, ఎక్కడెక్కడ పేలిపోయి విడిపోతున్నాయి. చివరికి ఏం మిగులుతుంది? సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా, ఈ భూమి లేకుండా చివరికి ఏమవుతుంది చెప్పండి?
శూన్యమే కదండి. అప్పుడు ఏం మిగులుతుంది? అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, సమయంలో ఎవరుండరు. మేము ప్రళయం పరమాత్మలం ఎవరు- కాము కదండి. ఊహించుకోండి ఒకసారి, మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు. మొత్తం విషం అంతా, విషంలో ఏ గ్రహం లేదు, ఇంక ఏ గ్రహాలు లేవు, ఏ నక్షత్రాలు లేవు. ఆకాశం వైపు చూస్తే అక్కడ మేఘాలు కూడా లేవు, అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకా ఏం మిగులుతుంది? నేను ఎక్కడ ఉంటాను అప్పుడు? మీరు ఎక్కడ ఉంటారు అప్పుడు? అదే నేను ఎక్కడ ఉంటాను? మీరు ఉన్నారనుకోండి, ఎక్కడ ఉంటారు? అప్పుడు మూర్ఛావస్థలో ఉంటాం కదా ప్రకృతిలోనే. ఆ, లేదా ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, అప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఉన్నాడా? ఇప్పుడు కనిపిస్తున్నాడు, కళ్ళు మూసుకోండి, ఉన్నాడా లేదా? ఉన్నాడు. కనిపిస్తున్నాడా? కనిపించడు కదా అసలు. మరి ఎలా ఉన్నాడు? స్పర్శ కనిపిస్తుందా? ఆకలి కనిపిస్తుందా? ఏం కనిపించదు కదా, గాలి కనిపించట్లేదు. పరమాత్మ ఉన్నాడు అన్నారు కదా అమ్మా, ఎలా ఉన్నాడు మరి పరమాత్మ? అప్పుడు ఎవరు లేరు, మొత్తం అంత ప్రళయం అయిపోయింది, మొత్తం విశ్వం అంతా, ఈ భూమి మాత్రం కాదు అంతా. ఇప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు కూడా అలాగే ఉంటాడు కదా పరమాత్మ. ఇప్పుడు ఒకటిగానే ఉంటాడు కదా. మారలేదు. మొత్తం ప్రళయం అయిపోయింది, ఇప్పుడు ఇంకేమీ లేదు, మీరు ఒక్కరే ఉన్నారు. పరమాత్మ ఉన్నాడు అన్నారు కదా, ఎలా ఉన్నాడు? మేము కూడా లేనట్టే కదా గురూజీ. నాలో ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు పరమాత్మ? మరి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదమ్మా. అవన్నీ పరమాత్మలోనే ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు కూడా ఉన్నాడు కదా మరి. ఉన్నాడు. మరి అప్పుడు అంత పోయిన తర్వాత అప్పుడే ఏదో మనం ఇప్పుడు ఊహించుకుంటున్నాం, ఒక కల్పన చేసుకుంటున్నామో, మొత్తం అంతా ప్రళయం అయిన తర్వాత కూడా అప్పుడు పరమాత్మ ఉంటాడు. పరమాత్మలో ఏమైనా వికారం ఉంటుందా? లేదు. రూపం కూడా ఉండదు కదా గురుజీ. అంటే ఇప్పుడు ఉందా? లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు కూడా ఉండదు. అప్పుడు రూపం కూడా ఉండదంటే ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా చూడొచ్చు కదా మరి అట్లనే. అలాగే ఇప్పుడు కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు చూడండి, చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, మరి ఉన్నాడా ఇప్పుడు? ఆ అనుభవం ఉంటది కదా గురుజీ. అదే ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు కూడా అంతే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు మీ శరీరం ఉన్నా అంతే, శరీరం లేకుండా చూసుకోవచ్చు కదా పరమాత్మని, అలాగే చూసుకోండి. అప్పుడు ఎందుకు అన్నానంటే, అప్పుడు ఎవరు లేరు కదా. ప్రళయంలో ఏ శరీరాలు ఉండవు, ఏముండవు, ఏ గ్రహ నక్షత్రం, ఈ భూమి లేదు, ఏమి లేదు, మీరున్నారనుకుందాం. పరమాత్మ అప్పుడు ఎవరున్నట్టు? ఆత్మలో మరి అప్పుడు ఉండే పరమాత్మ ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు లేడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మరి ఇంకెందుకు మరి ఇప్పుడు? మరి భయం ఎందుకు? ఇప్పుడు సంకోచాలు ఎందుకు? ఈ సందేహాలు ఎందుకు? ఈ గొడవలు ఎందుకు? ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని అదే చూడాలి. ఇది ఊరికే చెప్పట్లేదు, ఇది జోక్గా చెప్పేది. ఇప్పుడు కూడా అదే చూడండి, వాళ్ళు అలవాటు చేసుకోండి. ఇప్పుడు కూడా అంత మొత్తం ప్రళయం అయిపోయింది, అంత చీకటి అయిపోయింది, ఇంకెవరు లేరు, సూర్యుడు చంద్రుడు ఏం లేవు, ఏ నీరు లేదు, ఏ గాలి లేదు, ఏమీ లేదు. అయినా మీరున్నారు, పరమాత్మ ఉన్నాడు. ఎందుకు మీరు ఉన్నారంటే శరీరంతో లేరు. మీరు కూడా నిరాకారమే, నేను కూడా నిరాకారమే. నేను మిమ్మల్ని చూడడం లేదు, మీరు నన్ను చూడడం లేదు. ఎవరు కూడా మాటలు వింటున్నారు, నా రూపాన్ని చూస్తున్నారు. అది కూడా శరీరం యొక్క, నా రూపం కాదు, నా శరీరం యొక్క రూపాన్ని చూస్తున్నారు. నేను మీ శరీరం యొక్క రూపాన్ని చూస్తాం, జడ రూపాన్ని చూస్తున్నాం, కానీ ఆత్మకు ఆకారం లేదు, నిరాకారమే. నిరాకారమైనప్పుడు ఎలా ఉండాలి మరి? నిర్వికారంగా ఉండాలి. నిర్వికారంగా ఉండండి, ఏ వికారాలు వద్దు. ఆ వికారాన్ని కూడా ఈ సత్వగుణం, రజగుణం, తమగుణం యొక్క వికారాలు. అర్థమవుతుందా? వికారాలు మనవి కావు. మనం పవిత్రం, శుద్ధం, అసంగం. మన పేరు అసంగ, ఆత్మల యొక్క పేరు. పరమాత్మ కూడా అసంగ, అసంగుడు. ఏమంటది పరమాత్మకి? ఏమంటది? మనకు కూడా ఏమంటది? ఆత్మలకు ఏమంటది? నేను దేహం అన్నప్పుడే నేను దేహం ఎప్పుడైతే అనుకుంటాం అప్పుడు అన్నీ అంటుకుంటాయి. దేహం ఉండదు, ఈ శరీరం ఉండదు, దేహం నేను అనుకోవడమే అన్ని కష్టాలకు, అన్ని సమస్యలకు కారణం. అహంకారం ఏత అనుకుంటున్నాం, అది కూడా కారణం. నిజానికి అహం ఉండాలి. నేను ఆత్మను, నేను చేతనము, నేను జ్ఞాన స్వరూపం, ఇది ఉండాలి. ఈ అహంకారం ఉండాలి. ప్రయత్నం చేయండి, సరేనా? ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం గురుజీ.
కళ్ళు మూసుకొని ప్రళయం చూడండి రోజు ఒకసారి. కళ్ళు మూసుకోండి, ప్రళయం చూడండి. ఇంకెవరు లేరు, ఏది లేదు, నా శరీరం కూడా లేదు, ఏది లేదు, జరిగేది అదే చివరికి. ఇది సత్యం, ఇదే సత్యం. చివరికి ఏం మిగలదు. ఏది రాదు, ఎవరు రారు, ఎవరు కాపాడరు, ఏది కాపాడదు. మన శరీరం కూడా కాపాడదు, ఇది కూడా మోసం చేస్తుంది. ఈ శరీరం కూడా మోసం చేస్తుంది, ఈ మనస్సు, ఇంద్రియాలన్నీ మోసం చేస్తాయి. అంటే పని చేయవు, పని చేయవు. ఒక సమయం వస్తుంది, జాగ్రత్త. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహాలు, సమస్యలు, ప్రశ్నలు. ఎల్లుండి అయిపోతుంది, ఎల్లుండి ఈ భౌతికత అయిపోతుంది. తర్వాత ఎల్లుండి అయిన తర్వాత 2-3 రోజులు మళ్ళీ గీత గురించి ఒకసారి సారం చూసుకుందాం. ఒక 2-3 రోజులు. ఎల్లుండి అంటే ఏ తారీఖు ఏమొస్తుంది? 8, 9, 9, 10, 11, ఒక 2-3 రోజులు ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి సారం చూసుకొని వెనక్కి తిరిగి ఒకసారి సింహావలోకనం చేసుకొని విహంగ వీక్షణం అంటారు. పక్షి ఆకాశంలోకి ఎగిరి ఆకాశం నుంచి కింద చూస్తే ఎలా ఉంటుంది? విహంగ వీక్షణం. పక్షి ఆకాశం వెళ్ళి పైన చూస్తే ఎంత కనిపిస్తుంది? ఎక్కువ చూడగలుగుతుంది. కింద దిగినప్పుడు తక్కువ కనిపిస్తుంది. పైకి ఆకాశం మన పైకి ఎక్కి ఎత్తులో ఉండి చూస్తే ఎంత కనిపిస్తుంది? ఎక్కువ కనిపిస్తుంది కదా, ఎక్కువ చూడగలుగుతాం. అది విహంగ వీక్షణం. ఎంత పైకి వెళ్ళి చూస్తే, పైకి ఎగిరి చూస్తే అంత ఎక్కువ కనిపిస్తుంది. విహంగ వీక్షణం అంటే ఒకసారి ఇలా చూసుకోవడం అనమాట. అడగండి ఏమైనా. పోయొచ్చారా ప్రళయం? ఇక్కడ ఉన్నారా? ప్రళయం చూసుకుంటే చాలా హాయిగా ఉంటుంది, భయం పోతుంది. ఎవరికైనా అనుభూతి అనిపించిందా? ప్రళయం అనుభూతి? గురుజీ ఒక సంఘటన అంటే మీరు 2వ తారీఖు నాడు చెప్పినారు గురూజీ. 4వ తారీఖు నాడు నేను విమానం ఎక్కిన. ఆ విమానం ఏమైంది, ఢిల్లీకి వెళ్ళవలసింది ఇంకో దగ్గరికి వెళ్ళింది. అది మధ్యలో వాతావరణం అనుకూలించక కింద పైన అయింది. అందరం చనిపోతామని అందరూ బాగా గట్టిగా అరుస్తున్నారు. నేను కళ్ళు మూసుకున్నా, భగవంతా నువ్వు నా దగ్గర నాతోనున్నావు, నాకు భయం లేదు అనుకున్నా. నిజంగా గురూజీ అది సాక్షాత్కారం ఎంత జరిగిందంటే నేను అస్సలు భయపడలేదు, జరగలేదు, వణకలేదు, అసలు ఏమీ అనుకోలేదు. మా ఇంట్లో పిల్లలందరూ కూడా అనుకున్నారట, అమ్మ ఇక అయిపోయినాం, అందరం చనిపోయినాం, అయిపోయినాం, ఒక్కరం కూడా మిగిలిన మన వంశంలో అని. ఆ అనుభూతి అయితే నాకు అసలు అది ఎట్లా నేను అనుభవించడం నాకు ఏమాత్రం కూడా అనిపించలేదు గురూజీ. నేను పోతా, నేను ఉంటా, నాకేమో అవుతుంది అన్నది కూడా నాకేం అనిపించలేదు. అది సాక్షాత్కారం నాకు నిజంగా చాలా. మీ క్లాసు నాకు చాలా అమోఘంగా పనిచేసింది గురూజీ. ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. ఎన్ని కోట్లు ఉండాలి మీకు? కోటి ధన్యవాదాలు. నాకు ఎన్ని కోట్లు ఉంటే ఈ భయం అవుతుంది? కోటి ధన్యవాదాలు. అనంతం. ఎన్ని కోట్లు ఉంటే ఈ భయం పోతుంది? చెప్పండి, ఎన్ని కోట్లు ఉంటే ఈ భయం పోతుంది? ప్రాణ భయం. ఎవరైనా చెప్పండి, ఎన్ని కోట్లు ఉండాలి ప్రాణ భయం లేకుండా ఉండాలంటే? మరణ భయం. ధైర్యమే కోట్లు. ఏ ధైర్యం? త్రయంబకం యజామహే గురుజీ. విద్య ఉండాలి, ఆత్మ విద్య ఉన్నప్పుడే ఇటువంటి భయాలు ఉండవు. ఆత్మ విద్య పనిచేసిందా? ఇప్పుడు రమాదేవి గారు పనిచేసింది అనమాట. ఇది అనుభవం. ఇలా అర్థమైనప్పుడు అర్థమైనట్టు అనుభవిక జ్ఞానం. ఇది అనుభవంతో తెలిసింది. దీనికోసమే నేను ఎదురు చూసేది. సమయం వచ్చినప్పుడు వాడుకోవాలి, ఈ విద్యను ఉపయోగించుకోవాలి. ఊరికే వినడం కాదు, సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఇలా పనిచేస్తుంది. నిశ్చింతగా ఉండాలి, ఏమనుకోవద్దు. ఈ శరీరం ఉన్నా ఉంటాము, శరీరం లేకుండా ఉంటాం. ఎక్కడికి వెళ్ళడం ఉండదు, చనిపోవడం ఉండదు. గుర్తుంచుకోండి, చనిపోవడం లేదు అనండి. చనిపోవడం ఉండదు. చనిపోవడం లేదు, చనిపోవడం ఉండదు. ఎందుకో చెప్పండి. అసలు చనిపోవడం లేదు కదా.
ఈ అసలు శరీరం చనిపోవడం వదిలి ఇంకో ఉండదు. శరీరం పోతుంది ఆత్మ. ఏం లేదు, గ్యారెంటీ అమ్మా, పోకపోవచ్చు. ఏదనుకో వెళ్ళొచ్చు కదా గురుజీ. శరీరం నుంచి శరీరం వెళ్ళిపోవడం ఏం లేదమ్మా. ఒకసారి భగవంతుడు ఇవ్వడు, ఇంకా ఒకసారి సుఖాన్ని అంటే స్వర్గాన్ని ఇస్తాడు, వెంటనే శరీరం అయిపోవచ్చు మన పుణ్యం చేసుకుంటే. నిష్కామ కర్మం చేసి ఇంకా పుణ్యం చేసుకుంటే మోక్షం వస్తుంది కదా, ఇంకేముంది, మోక్షం వస్తుంది, ఇంకేముంది, గ్యారెంటీ శరీరం రావడం అనేది. శరీరం ఉన్నా అంతే, శరీరం లేకున్నా అంతే, మనకి ఏం కాదు. నిరాకారాన్ని ఎవరు కొడతారమ్మా, ఎవరు తిడతారు? నిరాకారం ఏం మీరు గాలిని చంపండి, గాలిని కొట్టండి, కత్తి తీసుకొని పొడవండి, గాలిని పొడుస్తారు ఎవరైనా? చంపండి గాలిని, ఆకాశాన్ని చంపండి, ఏం చేస్తారు? ఆకాశాన్ని కాల్ చేయండి, కాల్ చేస్తారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనల్ని ఎవరు ఏమి చేయగలరు? చంపేస్తే ఏం చంపేస్తారు? శరీరాన్ని చేస్తారు, ఏమైనా చేస్తే మనకేమవుతుంది? ఇది అర్థం కాదు, ఊరికి వినడం కాదు, అనుభవంతో. సరేనా? ఏమైనా భయపడకండి, ఈ నష్టాలు కష్టాలు మనవి కావు, ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు కావు, సుఖాలు కానీ దుఃఖాలు కానీ. ఆత్మ కావాల్సింది ఏంటి? ఆనందం కావాలి. సుఖ దుఃఖాలు మనకు రుచి కొరకే. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు ఏం చేస్తుంటే రుచి చేస్తుంది, రుచి కొరకు. ఆహా, ఇంకా సుఖం ఉంటుందా, ఇంకా సుఖం ఉంటుందా, ఇంకా సుఖం ఉంటుందా. అలా దుఃఖాలు ఉంటే అమ్మో దుఃఖాలు ఉన్నాయి ప్రపంచంలో, దూరంగా ఉండాలి, దుఃఖాలకు దూరంగా ఉండాలి, దుఃఖాలు వద్దనిపిస్తుంది. సుఖాలు ఏం చేస్తాయి? ఆకర్షింపజేస్తాయి, ఆకర్షిస్తాయి, ఇంకా సుఖం, ఇంకా సుఖం, దీనికంటే సుఖం ఉండాలి, నిరంతర సుఖం ఉండాలి, నిత్యం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి సుఖం అని అనిపిస్తుంది. అది ఇక్కడ దొరకదు, ఈ శరీరంతో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? అక్కడికి వెళ్ళాలి. మరి అది శరీరంతో దొరకదు, కాబట్టి శరీరాలే వద్దు, ఈ శరీరాలే వద్దు, ఈ జన్మలే వద్దు, ఈ పుట్టడమే వద్దు, అక్కడికి ఈ సమాధానం రావాలి. సరేనా? మంచి అనుభవం చెప్పారమ్మా, ఆశీర్వాదాలు. ఎప్పటికి ఇలాగే దాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలండి. మరణ భయం ఉండకూడదు. అంటే మీరు మళ్ళీ మరొక జన్మ వచ్చినట్టేమా, మీకు ఒక జన్మ వచ్చినట్టే, కొత్త జన్మ. శుభం. ఇటువంటి అనుభవాలు కలిగినప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఎవరికైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా చేద్దామా? శుభం. ఆసనం మార్చుకోండి. కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. శరీరాన్ని శిథిలం చేసుకోండి. రిలాక్స్. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. ఓ శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు.